హాయ్ ఫ్రెండ్స్, జూన్ మంత్ జూలై మంత్లో వచ్చినటువంటి బిగ్ మూమెంట్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. జూలై మంత్లో జూలై 11కి మనకు ఒక మూమెంట్ రావడం జరిగింది. మార్కెట్ 51,800 నుండి 52,000 నియర్లీ 800 అంటే 1000 పాయింట్స్ ర్యాలీ అనేది ఇక్కడ రావడం జరిగింది జూలై 11th రోజు. తర్వాత జూలై 2nd రోజు కూడా మనకు మంచి మూమెంట్ రావడం జరిగింది. 52,100 నుంచి 53,200 వరకు, అంటే ఒక 1000 పాయింట్స్ ర్యాలీ రావడం జరిగింది. బిగ్ మూమెంట్స్ అనేటివి మంత్లీలో 2 to 3 కాల్స్ మాత్రమే ఉంటాయి, ఎక్కువ ఉండవు. మ్యాక్సిమం 4 వరకు రావచ్చు, వస్తే అంతకు మించి అయితే రావు. ఇక మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది 2 బిగ్ మూమెంట్స్ను. ఒక మంత్లీలో ఒక 2 మాత్రమే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. జూలైలో ఇప్పటి వరకు 2 రావడం జరిగినాయి. తర్వాత జూన్లో చూస్తే 24 జూన్లో మనకు ఒక మూమెంట్ రావడం జరిగింది. 51,200 నుంచి 53,100 వరకు ఇదొక మూమెంట్, మంచి మూమెంట్ రావడం జరిగింది ఇక్కడ 24th జూన్లో. తర్వాత 14th జూన్లో మనకు ఒక మంచి మూమెంట్ రావడం జరిగింది. 49,800 నుంచి 41,800 వరకు పర్ఫెక్ట్ మూమెంట్. 49, 50, 51 2000 పాయింట్స్ మూమెంట్ ఇక్కడ రావడం జరిగింది. జూన్ 5థ్కి మనకు 46,800 నుండి 49,800 వరకు రావడం జరిగింది, అంటే 1000 పాయింట్స్ ర్యాలీ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఈ విధంగా జూన్లో బిగ్ మూమెంట్స్ మనకు చూస్తే 1, 2, 3 రావడం జరిగినాయి. జూలైలో చూస్తే 2 ఇప్పటి వరకు 2 జనరేట్ కావడం జరిగినాయి. ఈ బిగ్ మూమెంట్స్ను మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి అనేదే మన కాన్సెప్ట్. ఎవ్రీడే ట్రేడ్ చేయడం కాదు, బిగ్ మూమెంట్స్లో ట్రేడ్ చేయడం వల్ల డబ్బు మనకు రావడం జరుగుతుంది. ఎవ్రీడే ట్రేడ్ చేయడం వల్ల సమ్ లాసెస్ కూడా రావడం జరుగుతున్నాయి. కాబట్టి బిగ్ మూమెంట్స్ను ఫైండ్ అవుట్ చేసి బిగ్ మూమెంట్లో ట్రేడ్ చేయడం ఒక ఉత్తమమైన మార్గం ఇది. కాబట్టి బిగ్ మూమెంట్స్ను ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ను మనం కనుక్కొని దాని ద్వారా ముందుకెళ్తేనే మనకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బిగ్ మూమెంట్స్ను క్యాచ్ చేయడం కోసం, బిగ్ మూమెంట్స్లో ఎలా ట్రేడ్ చేయాలనే విషయం తెలుసుకోవడం కోసం వాట్సాప్లో చాట్ చేయండి, కలిసి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం.